ఏపీలో పెరుగుతున్న బస్సు ప్రమాదాల నియంత్రణకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంచలన ప్రతిపాదనలు చేసింది. స్లీపర్ బస్సుల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించిన ఆస్కీ వీటిని 22 నెలలలోపు పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలలో స్లీపర్ బస్సుల నిషేధంపై జరిగిన అధ్యయనాన్ని ఈ సందర్భంగా ఉదహరించింది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. బస్సు ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఆస్కీ దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఒక అధ్యయనం చేసి స్లీపర్ బస్సులు ఏం చేయాలని దాని నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ బస్సులు వాడడానికి వీల్లేదు, దాని వెంటనే రద్దు చేయాలని ఒక ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టినట్టు తెలుస్తుంది. చైనా, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ అధ్యయనం చేసి దానికి అనుగుణంగా 22 నెలల్లో స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేయాలని చెప్తుంది. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్న ఒక స్లీపర్ బస్సులో ఉన్నాను. లోపల స్లీపర్ బస్సు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే, స్లీపర్ బస్సు జనరల్గా ఈ విధంగా ఉంటుంది. కొన్ని బస్సులు కింద కూడా స్లీపర్స్ ఉంటాయి, మరి కొన్ని బస్సులు సిట్టింగ్ ఉంటుంది, పైన కింద స్లీపర్ ఉంటాయి. కానీ ఈ బస్సుల వల్ల, కొంత స్లీపర్ బస్సుల వల్ల ప్రమాదాలు తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదాలు కారణానికి స్లీపర్ బస్సులే ప్రధాన కారణమని ఆస్కీ కూడా నిర్ధారించింది. 22 నెలల్లో దశల వారీగా ఈ స్లీపర్ బస్సులు రద్దు చేసి మొత్తం కూడా సీటింగ్ బస్సులుగా తీసుకురావాలని చెప్తుంది. స్లీపర్ బస్సుల నిషేధానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నెలలో నోటిఫికేషన్ జారీ చేయాలి, తయారీ కంపెనీలతో చర్చించాలంటూ ఆస్కీ తన నివేదికలో ప్రస్తావించింది. 2వ నెలలో కొత్త స్లీపర్ బస్సులు తయారీ పూర్తిగా నిలిచిపోయేలాగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. వాటితో పాటు 3 నెలల నుంచి స్లీపర్ బస్సులు సీటు బస్సులుగా మార్చే డెడ్ లైన్ ఇవ్వాలి. అదేవిధంగా 4 నుంచి 22 నెలల వరకు పొరుగు రాష్ట్ర రవాణా శాఖ అధికారులతో కలిసి అన్ని బస్సులు ఫిట్నెస్ టెస్టింగ్ చేయాలని కూడా చెబుతున్న నేపథ్యం. వాస్తవంగా ఇలాంటి స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే, ఇలా స్లీపర్ బస్సులో చాలా ఇరుకుగా ఉండడం, మనిషి మధ్య గ్యాప్ లేకపోవడం, ఏదైనా ప్రమాదం జరిగినా తప్పించుకోవడానికి మార్గం లేకపోవడం వల్ల ప్రమాదం జరిగి చనిపోతున్నారంటూ కూడా ప్రభుత్వానికి నివేదిక అందిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తం కూడా స్లీపర్ బస్సులు రద్దు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదని చెప్తున్నారు. ఇలా ఇటువైపు మనం చూస్తున్నాం కదా, ఇది స్లీపర్ పైన ఇద్దరు పడుకోవచ్చు, కింద ఇద్దరు పడుకోవచ్చు. ఇది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే ఇటు నుంచి ఇటు ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రాంతం చూడొచ్చు ఒకసారి ఎంత ఇరుగ్గా ఉందో. దీనివల్ల ఒక తొక్కిసలాట జరిగి ఒక 4-5 ఒకే చోట కాలిపోయినటువంటి సందర్భాల్లో చాలా ఉన్నాయి. జనరల్గా ఎగ్జిస్ట్ డోరు ఉన్నా కానీ ఆ సమయంలో తప్పించుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి దానికి అనుగుణంగా పూర్తిగా స్లీపర్ బస్సులు రద్దు చేయడమే సరైన విధానమని ఆస్కీ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో దానికి వెంటనే రద్దు చేయడం అనేది కుదరదు. కాబట్టి ఒక 22 నెలల్లో స్టెప్ బై స్టెప్, అంటే దశల వారీగా దీన్ని స్లీపర్ బస్సులు ఒకవేళ ఉంటే వాటిని నార్మల్ ఇలా సీటర్ బస్సెస్గా మార్చడం. రెండోది, ఇక రాబోయే రోజుల్లో స్లీపర్ బస్సులు తయారీ నిలుపుదల చేయాలని సంస్థలకి ఆదేశాలు ఇవ్వడం చేయాలని కూడా చెప్పడం జరిగింది. తద్వారా బస్సు ప్రమాదాలు సంభవించవు. ఎందుకంటే స్లీపర్ కాకుండా సీటింగ్ అయితే ప్రయాణించే ప్రయాణికుడు గాఢ నిద్రలో ఉండడు, మెరుగుగానే ఉంటాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. రెండోది, ఇక్కడ సీటుకు సీటు మధ్య గ్యాప్ కూడా కొంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆస్కీ చెబుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయటికి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ డ్రైవర్ వెనకన ఒక డోర్ మాత్రం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకసారి చూడొచ్చు మనం ఎంత ఇరుగ్గా ఉందో ఈ డోరు. ఈ డోర్ నుంచి ఒకసారి ఒక మనిషి మాత్రం వెళ్ళగలుగుతాడు. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ ఒకసారి భయంతో పరుగులు తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ హోల్డ్ అయిపోతారు. ఈలోపు ప్రమాదం విస్తరించిపోవడం, ప్రమాదం మంటలు వ్యాపించడం, ఒకసారి మొత్తం కాలిపోయే పరిస్థితి ఏర్పడుతున్నా. కాబట్టి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రపోజల్ పెట్టింది. 22 నెలల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ బస్సు లేకుండా చేస్తేనే ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరగకుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కెమెరాపర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.